గోదావరికని శివాజీ నగర్లోని కూల్చివేతలకు గురవుతున్న క్వార్టర్లను సందర్శించిన సిఐటియు కార్మిక నాయకుడు తుమ్మల రాజారెడ్డి. రోడ్డు వెడల్పులో భాగంగా అధికారులు సింగరేణి క్వార్టర్లను తొలగిస్తున్న సందర్భంలో స్థానిక శివాజీ నగర్లోని D102 నుండి 116 క్వార్టర్ వరకు మాస్టర్ ప్లాన్ లో లేకున్నా వాటిని తొలగిస్తామని కౌన్సిలింగ్ కు పిలిచి ఆందోళన గురి చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజారెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటీసుల్లో లేని క్వార్టర్లను కూల్చవద్దని, కూల్చివేతకు గురైన 89 క్వార్టర్లలో 39 శివాజీ నగర్ లో వాటివే అని, ఇప్పుడు మరలా 16 క్వార్టర్లను తొలగిస్తామని చెప్తున్నారని, ఆ క్వార్టర్లో పేషెంట్లు, వృద్ధులు ఉన్నారని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని వాపోయారు. దీనికి సంబంధించి కార్మిక నాయకులు ఎమ్మెల్యేతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మాస్టర్ ప్లాన్ లో లేని క్వార్టర్లను తొలగించవద్దని విన్నవించుకున్నారు. అయ్యా, మేము గత 40-50 సంవత్సరాల నుంచి శివాజీనగర్లో ఉంటున్నాము. మాకు పిల్లలు పెళ్లికి ఎదిగిండ్లు, చదువుకుంటాను, తల్లిదండ్రులు ముసలోళ్ళు ఉన్నారు. ఇక్కడ గతంలో అటు కోటార్లు తీస్తానని చెప్పినప్పుడు కూడా మేమేం అడ్డుపడలేదు. వాళ్ళు రోడ్డు వెడల్పు చేస్తానన్నప్పుడు కూడా మేమేం ఇవ్వలేం, ఇబ్బంది పెట్టలేదు. జీఎం గారికి చెప్పాము, అప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. అందుకోసమే అవి తీసిన తర్వాత మళ్ళీ మాకు దసరా దీపావళి అప్పుడు మేము చాలా బాధపడుకుంటున్నాం. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ నుంచి పోవాలంటే మేము పోతాం, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఏదో పట్టుకొని ఎడుతున్నాం. ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు ఎదిగింది, పిల్లలు పెళ్లిళ్ళు కావాలి, ఆడపిల్లలు ఉన్నారు. అందరికీ దయచేసి మా కోటర్లు మాకు ఉంచి మీకు అవసరం ఉన్న జాగా తమరు తీసుకోవాల్సిందిగా జీఎం గారికి మరియు ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్తున్నాం. మేము 50 ఏళ్ళ నుంచి అత్త, మామ, పిల్లలు, జల్లెలు అందరం ఇక్కడనే ఉన్నాం. మీరు ఎంత కొలుసుకున్నారో అంత తీసుకోండి. మాకు ఆ గోడ వరకు కావాలంటే అది తీసుకోండి అని కూడా ఆ సార్కు చెప్పినాం. సరే అమ్మ, మీకు ఈ గోడ ఇంతవరకు పెట్టిస్తాము అని అన్నారు. అని దయచేసి మా కోటర్లు పోవద్దు. మా పిల్లలు ఉన్నారు, లగ్గాలకు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కాళ్ళు నడవని వాళ్ళు ఉన్నాము. దండం పెడితే దయచేస్తా మా కోటర్లు మాకు కావాలి. ఈ క్వార్టర్స్ పోతాయని ఆందోళన చెంది చాలా అనారోగ్యానికి గురైన మేమందరం. తిండి లేదు, నిద్ర లేదు. ఇంతగానో ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క క్వార్టరు 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల దాకా పెట్టింది సార్. ఇవి ఎందుకంటే పాతయ్యానే కదా సార్. కొడుకులో పని దొరికింది, దీంట్లో 30 ఏళ్ళ వరకు ఉండొచ్చు మనము అనుకునే కదా సార్ మేము ఇదంతా చేసినాం. ఇప్పుడు దాన్ని పూల కొడతాము, తీసేస్తా ఉంటే మనసు ఎంత గురైతుంది సార్. మాకు ఇంకొకటి పేషెంట్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు బతుకుతున్నాయి. కిరాయిలు పెట్టలేక, బయటకు వెళ్ళలేక, ఉన్న కోటలతోని గుట్టు సప్పుడుగా ఏదో బతుకుతా అంటే, సరే సార్ ఆయన మంచిగా గెలిచిండు, రోడ్డు వెడల్పు చేస్తాడు, అందరికీ మంచిగా చేస్తాడు ఎమ్మెల్యే గారు. గెలిచినందుకు సంతోషమే. ఆయన గెలిపించింది కూడా మన కోసమే. ఒక్కసారి కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుంది ప్రభుత్వము అని అనుకున్నాం సార్. మేము ఏంటంటే మేమందరం ఎక్కడికి పోలేక, ఏం ఆలోచించలేక, ఏకదం పోవాలంటే ఇంతమంది మేము ఎక్కడ పోయి ఉంటాం సార్. గోదావరికని ప్రాంతంలో ప్రధానంగా శివాజీనగర్లో అంటే మేదర్ బస్తీకి పోయే రూట్లో రీగల్ షూ మార్కెట్ పక్కన ఇప్పటికే దాదాపు 3, 3, 6, 16 ఇప్పటికే కూలగొట్టిండు. మన 22 క్వార్టర్స్, ఇంకో 16 క్వార్టర్లు కూలగొట్టాలన్న ఆలోచన యాజమాన్యం ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు వీళ్ళు ఆందోళన చెందుతారు. దగ్గర వీళ్ళు 2 తరాల నుంచి వెళ్ళి క్వార్టర్లు ఉంటున్నారు. వాళ్ళ తన్నులు చేసి వీళ్ళు మామూలు చేసి దిగిపోయాక మళ్ళీ వీళ్ళ కలాటైంది. వీళ్ళు చేయబట్టి కూడా 25-30 సంవత్సరాలు అవుతుంది. ఆ క్వార్టర్లుగా మా సొంతం అన్నట్టు మళ్ళీ వాళ్ళ పిల్లలు పెట్టిస్తాను రెడీ అయింది. వీళ్ళు ఒక్కొక్క క్వార్టర్కి దగ్గర 4 నుంచి 6-7 లక్షలు ఖర్చు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటికి అసలు క్వార్టర్లో అట్లా క్వార్టర్లాగా కనపడతలేవు. అవి మంచి సొంత ఇల్లులాగా చేసుకున్నారు. కంపెనీ ఏం చేయకపోయినా సొంత డబ్బులు పెట్టుకొని చేసుకున్నాం. ఇవాళ సడన్గా ఆ క్వార్టర్లు కూల్చి రోడ్డు వైండ్లో పోతే అంటే వాళ్ళ గుండె ఆగిపోతుంది, హాస్పిటల్ పెట్టరు. ఇది చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే గారు, సింగరేణి యాజమాన్య జనరల్ మేనేజర్ గారు ఆలోచించండి. దయచేసి కంపెనీకి రోడ్లకు అవసరం కోసం ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకోండి. దాదాపు రోడ్డే 60-70 ఫీట్లు వెళ్ళిపోయింది ఇది ఉన్న రోడ్డు. తర్వాత దానికన్నా షాపింగ్ 20 ఫీట్లు ఉంది. దాని తర్వాత మళ్ళీ క్వార్టర్స్ ఒక 40-50 ఫీట్ల క్వార్టర్స్ ఉంది. తర్వాత మళ్ళీ రోడ్డు ఉంది. అంటే దాదాపు 120 నుంచి 150 ఫీట్లు అవుతుంది. 150 ఫీట్లలో రోడ్డు 100 ఫీట్లు అయినా ఇంకా 50 ఫీట్లు మనం వాళ్ళందరికీ కూలిపోయిన వాళ్ళందరికీ ఇల్లు కట్టియచ్చు. మళ్ళీ ఇవి తీయటం వల్ల మళ్ళీ ఇంకొక 100 ఫీట్లు పెరుగుతుంది జాగా. ఇంత జాగా తీసి ఇంత కార్మికుల క్షోభకు గురిగా వద్దని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. యాజమాన్యం ప్లస్ ఎమ్మెల్యే గారు కొంచెం సానుకూలంగా ఆలోచించండి.
ఇలా వాళ్ళు దీపావళి కూడా చేసుకోలేని పరిస్థితి. దసరా దీపావళి వీళ్ళు ఉట్టిన కళ్ళ నీళ్ళతో పోయినాయి. ఇలా ఏదో పని మీద వీటి వస్తే అన్ని కార్మిక సంఘాల దగ్గర పోయి మొరబెట్టుకుంటున్నారు. మేము కార్మికులు, మీ కార్మిక సంఘాలు మీరు ఏం చేస్తానయా, మా ఇల్లు కూడా కొడితే సపోర్ట్ చేస్తారని మొత్తుకుంటున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు స్వయంగా సందర్శించండి. ఇప్పుడు ఏవైతే మీరు క్వార్టర్ కూలగొట్టాలనుకున్న ఇంటి కట్టే షెడ్లు ఉన్నాయో అవి కూలగొట్టుకోమంటున్నారు. వాళ్ళ ఇంటి వరకు కూలగొట్టుకోమంటున్నారు. దానివల్ల ఇంకొక 15,000 ఫీట్ల జాగా దొరుకుతుంది మనకి. అది తీసుకోవడం ద్వారా సరిపోద్దని మేము అనుకుంటున్నాం. అందుకని వీళ్ళ నిస్సహాయులు మీరు కూలగొడుతూ వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. దౌర్జన్యంగా కూలగొట్టి మీరు బిడ్డలా అంటే పోతున్నారు. అది సింగరేణి కార్మికులు కాబట్టి అన్ని వాళ్ళ హక్కులన్నీ మన చేతులు ఉంటాయి కాబట్టి భయపడుతున్నారు. భయపెట్టేటోని మరీ బానిసలుగా చేయకండి దయచేసి.